కేటీఆర్ గారు కూడా అదే చెప్పుకొస్తున్నారు, సీన్ మారుతుంది, అలర్ట్ అయ్యాం. తప్పుడు ప్రచారాలు మీరు అన్నారు, ఫేక్ ప్రచారాలు వాళ్ళు చేశారని కాదు, పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారం వాళ్ళకి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని, నేను పేర్లు ఎందుకు, మీరు రెగ్యులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు కానీ వాళ్ళ ద్వారా ఎప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించి తప్పుడు ఒక ప్రచారాలను తీసుకెళ్ళి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ప్రజల్ని, ముఖ్యంగా నిరుద్యోగ యువతని. భారతదేశంలో ఏ రాష్ట్రం ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో చేస్తే మేము చెప్పుకోవడంలో విఫలమైనా, తప్పుడు ప్రచారాలు చేసేయడం కట్టడి చేయడంలో విఫలమైనామని చెప్పేసి కొందరు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మీరు స్పోక్ పర్సన్స్, నలుగురు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారంతో మేము ఓడిపోయినాం కానీ ప్రజల మన్నన లేక కాదని చెప్పేసి. అంటే కేటీఆర్ వాళ్ళ అయ్యకు కూడా చెప్పడం రాలేదంటారా? ఇప్పుడు కేసీఆర్ కూడా చెప్పుకోలేకపోయినా కామారెడ్డి ఓడిపోవడానికి కారణం ఇదేనా? మొత్తం బీఆర్ఎస్ నాయకులు పార్టీ. నేనంటే అట్లా అనుకుంటే మంచి ప్రచారం తయారు చేసి కేటీఆర్ గారిని రాజీనామా చేసి సిరిసిల్లలో మళ్ళీ పోటీ చేయమని చెప్దాం. ఇప్పుడు ఎవరి తప్పుడు ప్రచారమో తేలిపోతుంది. ఇదే తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ మెజార్టీ రాలేదు అని చెప్పమని చెప్పి ఆయన రాజీనామా చేసి సిరిసిల్లలో ఒక్కడు పోటీ చేస్తే తెలిసిపోతుంది ఇప్పుడు. కాబట్టి నేనేమంటున్నానంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఇలా టీఆర్ఎస్కు ఎక్కువ మెజార్టీ రావడానికి కారణం రెండు అంశాలు. సెటిలర్లు డైలమాలో పడడం, ఎంఐఎం సపోర్ట్ బీఆర్ఎస్కు ఉండడం, ఈ రెండు వాళ్ళకి అడ్వాంటేజ్ కలిసి వచ్చినాయి అనుకుంటున్నాం మేము. పార్లమెంట్ ఎన్నికల వచ్చేటోళ్ళకి మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, నేను అంటున్నా ఈసారి హైదరాబాద్ కూడా టైట్ ఉంటుంది, అంత ఈజీగా వన్ సైడెడ్గా లేదు. మీరు చంద్రయానగుట్టలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 15,000 ఓట్లు వచ్చినాయి అబ్బా, ఊహించగలరా మీరు? నీకు చార్మినార్ దగ్గర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి సార్ చూసుకుంటే ఒకసారి లెక్కలు తీసి. ఎందుకంటే గతంలో 1000-2000 ఉన్నటువంటి దగ్గరలో కూడా కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది. నా క్యాలిక్యులేషన్ ప్రకారం హైదరాబాద్ పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మధ్యన తగ్గాఫర్ పోటీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. నీకు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ చాలా వరకు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా దిక్కులలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల నాటికి 3rd ప్లేస్కి వెళ్ళిపోయేటటువంటి ప్లేసులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి కేటీఆర్ గారు ఏమన్నా ఊహించుకొని కాక మల్కాజ్గిరి కావచ్చు, ఇటు పోతే చేవేళ్ళ కావచ్చు, అటు మన మెదక్ కావచ్చు, వాళ్ళకు బెలంగ మెదక్ ఇప్పుడు వాళ్ళు అంతున్నటువంటిది మెదక్ పార్లమెంట్ సీటు అంత ఈజీ కాదు రేపు గెలవడం. నేను జహీరాబాద్ చెప్పట్లేదు, మెదక్ కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు ఈ సెక్షన్ కూడా మొత్తం రేపు మళ్ళీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే మాట ఇచ్చినట్టు పని మొదలుపెట్టినాం. రేవంత్ రెడ్డి గారు ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోవట్లేదు, రోజు 18 గంటలు పనిచేస్తూ ఉన్నాడు. ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ నిమిషంలో నుంచి పనిలోకి దిగిండు. రిజల్ట్ వచ్చినటువంటి 24 గంటలలో 45 గంటలు కలవక ముందే అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు ఇచ్చా అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు దాదాపు నెల కావస్తుంది, రైతు బంధు వచ్చిన రుణమాఫీ చేసా, మీరు లోన్ పోయి తెచ్చుకోరు, రేపు నేను వచ్చినా రుణమాఫీ చేసా అని చెప్పేస్తున్నారు. అయిందా? నేను అదే అంటున్నాను నరసింహ, చెట్లకు పుట్టలకు ఏదలుచుకోలేదు, మేము రైతులకు ఏదలుచుకున్నాం పైసలు, వ్యవసాయం చేసేటోళ్ళకి ఏదలుచుకున్నాం. రైతు ఎవడో ఆ భూమి కల్టివేషన్లా ఉందా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది చూడకుండా ఇస్తే దుర్వినియోగం అవుతుంది. కేసీఆర్ చేసిన తప్పునే మేము చేసినట్టు అవుతుంది. ఆ తప్పు చేయకూడదనే కదా మేము 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నాం. 30 రోజులు కూడా కాలే, 100 రోజుల్లో వెయిట్ చేయండి. 100 లోపు అమలు చేయకుంటే గెలవట్టుకోండి, ఖచ్చితంగా అమలు చేస్తాం. రైతు బంధు ఇస్తాం, 15,000 ఇస్తాం, పక్కా ఇస్తాం. అది వ్యవసాయం చేసేటోడికి ఇస్తాం. ఎప్పటిలోపు రుణమాఫీ అవుతాయి, వచ్చిన వెంటనే రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామని చెప్పలేదే. రుణమాఫీ 100 రోజుల్లో లేదు. రుణమాఫీ అది ఒకటి. ఈ 100 రోజుల హామీలు ఒకవైపు ఉన్నాయి, 5 సంవత్సరాల హామీలు ఇంకో వైపు ఉన్నాయి. 5 సంవత్సరాల హామీలో చాలా హామీలు ఉన్నాయి. ఆ హామీలు అన్నీ కూడా నీకు 4.5 సంవత్సరాల్లోనే అయిపోతాయి. 5 సంవత్సరాల దాకా కూడా పడుతుంది అనుకుంటా. కేసీఆర్ లెక్క తప్పించుకునే పనేం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు 99% అమలు చేసే ప్రయత్నం చేస్తుంది కూడా. మీరు చాలా ధీమాతో చెప్పుకొస్తా ఉన్నారు ఏంటి, రేపు పార్లమెంటు ఎన్నికల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ తీసుకోపోతుంది, 10కి పైగా స్థానాలు అని చెప్పేసి అంటూ ఉన్నారు మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ. చాలా సందర్భాల్లో మీడియాని అడ్రస్ చేసుకుంటూ చెప్పుకొస్తా ఉన్నారు. నిజంగా వాస్తవానికి ఆ పరిస్థితి ఉందా మీకు? 100% ఉంది. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చిన ఓట్ల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వస్తాయి మాకు. అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలవని సీట్ల ఏరియాలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అదే నేను పదే చెప్తా ఉన్నాను. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ సీటు ఒక్కటి కూడా రాలే. సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మీరు రాసి పెట్టుకోండి. మల్కాజ్గిరి అసెంబ్లీ కింద ఒక్క సీటు కాంగ్రెస్ పార్టీ గెలవలే.
మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎవరు పోటీలో ఉండొచ్చు అంటారు సెకండ్ ఎవరు ఉంటారు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. అది మనం గెస్ట్ చేసి ఏం చెప్పలేము. అది చాలా ఆడ ఉన్నటువంటి సీనియర్ ఎవరికి ఇచ్చినా గెలుస్తారంటారు. ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ చెయ్యి గుర్తు ఈసారి. నేను మొన్న కూడా చెప్పాను, అవసరం లేదంటారు. పర్సన్ ఇంపార్టెంట్. పర్సన్ ఎప్పుడు డినే చేయలేము మనం. పర్సన్ ఇంపార్టెన్స్ పర్సన్కి ఉంటుంది. అది దాంతో పాటు ఈసారి చెయ్యి గుర్తుకు అవకాశం ఇవ్వాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేటటువంటిది చాలా బలంగా ప్రజలు విశ్వసిస్తున్నారు. అది ఆ దేశానికి అవసరం అది ఇప్పుడు.